వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. మనకు ఈ ప్రశ్న ప్రీవియస్లో అడిగినటువంటి ఎకనామిక్స్ ప్రశ్న అండి. భారతదేశంలో రూపాయి మారక విలువ తగ్గింపును మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఓకే, డివాల్యుయేషన్ ఆఫ్ రూపీ ఇన్ ఇండియా వాజ్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ అని ఇచ్చాడు. డివాల్యుయేషన్ మూల్యహీనీకరణను గురించి అడగటం జరిగిందండి. రూపాయి విలువను తగ్గించడాన్నే మూల్యహీనీకరణము అంటారండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 4 సార్లు మూల్యహీనీకరణం చేయటం జరిగిందండి. ఫస్ట్ టైం ఎప్పుడండి అంటే 1949లోను, సెకండ్ టైం 1966లోను, థర్డ్ వన్ 1991 జూలై ఫస్ట్ రోజున, 1991 జూలై 3rd. అంటే టోటల్గా ఇప్పటి వరకు మనకు మూల్యహీనీకరణము జరిగింది 4 సార్లు జరిగిందండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఫస్ట్ టైం మొదటిసారి ఎప్పుడు జరిగిందని ఇవ్వటం జరిగిందండి. 1949లో చేయటం జరిగిందండి. ఆన్సర్ ఈజ్ 1949 అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.